హాయ్ దిస్ ఇస్ వెంకట్. హాయ్ హలో దిస్ ఇస్ వెంకట్. ముక్కుపచ్చలారని ఈ చిన్నారులు నరి రోడ్డుపై ఇలా అడుక్కునే ఈ దృశ్యాలు చూస్తుంటే నాకే కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఈ ఒక్క పరిస్థితి మీద మనం పోరాటం చేయలేమా? ఈ సమస్య మీద ఏదో ఒక పరిష్కారం కోసం సాయం చేయండి అని నేను అడగట్లేదు. ఎందుకంటే మనం చేసే సాయం వల్ల వాళ్ళలో ఇంకా ఈ నైపుణ్యాలు పెరుగుతాయేమో అని కూడా అనిపిస్తుంది. ఈ సమస్యని రూపుమాపే దిశగా మనం అడుగులు వేయలేమా? చిన్నపిల్లలతో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కోవడాలు, చిన్నపిల్లల్ని ఎండలో తిప్పి నిర్భాగ్యులుగా వాళ్ళని చేసి వాళ్ళకి అంగవైకల్యం కల్పించి వాళ్ళని రోడ్ల మీద కూర్చోబెట్టి ఈ ఒక్క పరిస్థితి కోసం నాతో సాయం చేసే చేతులు లేవా? ఈ పోరాటంలో ఈ ఒక్క సమస్య మీద నేను పోరాటం చేయడానికి సిద్ధం. నాతో కలిసేందుకు మీ చేతులు కూడా కలుస్తాయని నేను అనుకుంటున్నాను. ఏమండి, చూసారా? ఈ ముక్కుపచ్చలారిన చిన్నారులను చూస్తుంటే నాకే జాలేస్తుంది. నాకే కళ్ళల్లో తిరిగి దీనంగా వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళు దీనంగా చూసి వాళ్ళ కళ్ళల్లోకి వాళ్ళ చూపులు, మన ప్రభుత్వాలు చట్టాలు ఏవి ఈ వ్యవస్థను రూపుమాపలేవా? ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వాల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తాయి. వీళ్ళ కోసం ఏ విధమైన పథకాలు లేవా? వద్దు, సాయాలు అయితే చేయొద్దు. రూపాయి పాపాయి ఇచ్చి వాళ్ళని ఇంకా బెగ్గర్లా తయారు చేయకండి. వాళ్ళ కోసం ఒక పోరాటమే చేద్దాం. ఆ పోరాటంలో మళ్ళీ ఎక్కడ ఏ రోడ్డు మీద ఇలా నిర్భాగ్య స్థితిలో ఏ పాప ఈ స్థితిలో కనిపించేలా మనం వద్దు. ఆలోచించండి ఒక్కసారి. నేను చేసే ఈ ప్రయత్నానికి మీ వంతు సాయం కూడా అందించండి. ఈ నా ప్రయత్నం ప్రభుత్వాలకి నా మెసేజ్ చేరే వరకు